చదవకుండా మన మధ్యలో ఉన్న నయీషా గారు వచ్చి లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం మొదలుకొని 11వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదివి వినిపిస్తాం. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11 వరకు చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం దీవించబడును. ఈరోజు మనకు వర్తమానం అందించడానికి ఏర్పాటు చేయబడిన వారు వినీత్ కుమార్ పాస్టర్ గారు. వారు సకాలంలో సిద్ధపడి మన మధ్యలో ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుడు నాకు ఇక్కడ వాక్యం చెప్పేటువంటి అవకాశం దేవుడు నాకు కలిగించాడు. నేను అల్లూరులో నివసిస్తుంటాను. నేను లెక్చరర్గా వర్క్ చేస్తూ అదే సమయంలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ బట్టకాకుల గ్రామంలో దేవుని పరిచర్య కొనసాగిస్తున్నాను. నన్ను ఈ సంఘానికి ఎవరైతే ఆహ్వానించారో పాస్టర్ గారికి, అదేవిధంగా సంఘ కమిటీ వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించుగాక. ఆమేన్. సభలో చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం తండ్రి. నైనా యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, నైనా మీరు తండ్రి యొక్క సంఘ విశ్వాసులతోటి తండ్రి నైనా మీరు మాట్లాడమనే విజ్ఞాపన చేస్తున్నాను. అయ్యా, నేను మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు ప్రభువా, నన్ను మీరు మీ బోరగా వాడుకోండి ప్రభువా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు తండ్రి శ్రద్ధగా వాక్యం వినేటువంటి భాగ్యం దయచేయమని, అయినా నన్ను కూడా మీ సులువు చాటున మరుగుపరుచుకోమని తండ్రి యొక్క సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చిలో తండ్రి ఎవరైతే ఉన్నారో సంఘ పెద్దలు, సంఘ కమిటీ వారు, పాస్టర్ గారు, వాళ్ళ కుటుంబాలకు తగిన దీవెనలు, వాళ్ళ కుటుంబాలను మీరు పోషించి వాళ్ళ కుటుంబాలను మీరు దీవించమని తండ్రి నన్ను ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారి కుటుంబాలకు తగినటువంటి దీవెనలు మీరు సకాలంలో దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కనుక మనము క్రిస్మస్ ధ్యానాలు చేసుకుంటున్నాము. ఈ వాక్యాన్ని మీరు చాలాసార్లు విని ఉంటారు. మరొకసారి మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నాము, చదివిన వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా. 8 నుంచి 11 చదివి మన సహోదరు చదివారు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ వాళ్ళు మందని కాసుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు మందని కాసుకుంటున్నారో ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచి వారి చుట్టూ ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాము. అయితే అక్కడ ఒక మాట ఆ దూత చెప్తున్నాడు, భయపడకుడి, భయపడకుడి అని చెప్తూ ఒక మాటను అక్కడ సెలవిస్తా ఉన్నారు. ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. కనుక ప్రజలందరికీ కూడా ఇది మంచి సువర్తమానము అనే మాట దూత తెలియజేస్తా ఉన్నాడు. గమనించండి, ఎందుకని అది సువర్తమానమైంది? ఆ రోజుల్లో మరి ఆ గొర్రెల కాపర్లకు అది ఎందుకని సువర్తమానమైంది? కారణం ఏంటంటే చూడండి, 11వ వచనంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ మాట మనకు చాలా ప్రాముఖ్యం. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన మనల్ని రక్షించబోతున్నాడు అనేటువంటి ఒక మంచి సువర్తమానము అనేది ఆ రోజున గొర్రెల కాపర్లకు తెలియచేయబడింది. అయితే ఈరోజు మనకు ఈ సువర్తమానాన్ని మనం ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు తెలియచేసి నేను ఒక హాఫ్ అన్ అవర్లో ముగిస్తాను. కనుక
ఈ సువర్తమానాన్ని మనము ఎలా తీసుకుంటున్నాము? ఆ రోజుల్లో మరి గొర్రెల కాపర్లు ఎలా తీసుకున్నారు? మరి ఈ రోజున ఆ సువర్తమానాన్ని మనము ఎలా స్వీకరిస్తున్నాము అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అయితే మనకు సువర్తమానము ఏంటంటే ఈ విషయం గమనించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మనందరం కూడా మారు మనస్సు పొందాలి. ఏం చేయాలి? మనందరం కూడా మారు మనస్సు పొందాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ రోజున గొర్రెల కాపరులతో దేవుడు మాట్లాడుతూ ఆ సువార్తను తెలియజేస్తూ రక్షణ భాగ్యాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. ఈరోజు మనకు కూడా ఆ రక్షణ భాగ్యాన్ని ఇస్తున్నాడు. అయితే ఆ రక్షణ భాగ్యాన్ని మనము స్వీకరించాలంటే మనలో మొట్టమొదటిగా మనకు కావాల్సింది మారు మనసు అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఈరోజు ఆ అంశం గురించి నేను మీతో మాట్లాడతాను. ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది కూడా మనం గమనించినప్పుడు ఈ మారు మనసు అనేటువంటి అనుభవంలోకి వెళ్ళలేకపోతా ఉన్నారు. ఎందుకని వెళ్ళలేకపోతున్నారు అనేది మరి ఆలోచిస్తే వాళ్ళకున్నటువంటి ఆ బలహీనటువంటి స్థితిలో అలా ఉన్నాయి. ఆత్మీయంగా వాళ్ళు బలహీనులుగా ఉన్నారు కనుక వాళ్ళు మారు మనసు పొందలేకపోతా ఉన్నారు. కానీ ఆ రోజున మనం గమనిస్తే గొర్రెల కాపర్లు వెంటనే వాళ్ళు బయలుదేరారంట. త్వరపడి బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఆ గొర్రెల కాపరులలో కొంత దేవుని యొక్క భయము, అదే సమయంలో భక్తి కూడా వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒకసారి మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాము. ఇక్కడ నేను మీకు 2 అంశాలు చెప్తాను. మనము ఎందుకని మారు మనసు పొందాలి, అదేవిధంగా మారు మనసు పొందితే మనకు ఏమి కలుగుతుంది అనేది ఈ 2 విషయాలు నేను మీకు చెప్పి ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు చూసారండి, ఈ వాక్యభారం మనం గమనించినప్పుడు ఆ రోజున బాప్తిస్మ ఇచ్చే యోహాను ఈ మాట ప్రకటన చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అయితే ఏం చేయాలి? మనము మారు మనస్సు పొందుడని అరణ్యంలో ఆయన ప్రకటన చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా మారు మనస్సు పొందాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ రోజున యోహాను గారు కూడా అదే సువార్త మనం తెలియజేశాడు. అక్కడ మనం గమనిస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ కనుక బాప్తిస్మం అనుభవంలోకి వెళ్ళక ముందు నీవు మొట్టమొదటిగా మారు మనసు పొంది అప్పుడు నువ్వు బాప్తిస్మంలోకి వెళ్ళాలి. గమనించాలి ఈ విషయాన్ని. అందుకే అక్కడ మనం గమనిస్తే మనము మారు మనసు పొందుడని అరణ్యంలో ప్రకటన చేస్తా ఉన్నాడు. ఈరోజు మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. నేను ఇందాక ఒక మాట విన్నప్పుడు గత నెల నుంచి 25వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు జరుగుతున్నాయంట ఈ విధంగా ఆరాధనలు. ఎంత గొప్ప విషయం అంటే ఉదయాన్నే ఆరాధించడము, అదేవిధంగా సంఘమంతా కూడుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అయితే మనము పరలోక రాజ్యానికి పోవడానికి ఇవన్నీ కూడా వెనక రావు. మన యొక్క మనస్సు మాత్రమే మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తుంది అని నేను మీకు ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. కనుక మనం ఈరోజు మారు మనసు అనేది ఎంతవరకు మనం కలిగి ఉన్నామో, మనం మారు మనసు పొందడానికి మరి సిద్ధపడి ఉన్నామా, లేకపోతే మనం మారు మనసు పొందున్నామా, మనం బాప్తిసం అనుభవంలోకి వెళ్ళున్నాం, కానీ మనలో మనసు ఎంతవరకు మారింది? ఈరోజు మనందరం కూడా ప్రశ్న వేసుకోవాలి. చూడండి, మరొక వాక్య భాగాన్ని గమనిద్దాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినప్పుడు చూసారండి, అక్కడ మాటలను గమనించారా? ఎందుకని మనం బాప్తిస్మ తీసుకోవాలి అని గమనిస్తే మనము బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమంటున్నాడు? పాప క్షమాపణ నిమిత్తం మనం మారు మనసు పొందాలి. ఈరోజు మనకు పాప క్షమాపణ కావాలి కనుక మన పాపాలు క్షమించబడాలి అంటే ఈరోజు మన కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, మన కొరకు ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు, మంచిదే. అయితే ఈరోజు ఎంతమంది ఈరోజు మారు మనసు కలిగి జీవిస్తూ ఉన్నారు? ఎంతమంది ఈరోజు లోకాన్ని పక్కన పెట్టి దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నారు? ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనకు పాప క్షమాపణ రావాలి. నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. కాబట్టి మనము ఎంత వరకు మనం మారు మనసు కలిగి ఉన్నాము? ఎందుకని మనం చూస్తే
మనము బాప్తీసం విషయమై మనం బాప్తీసంలోకి వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఈ స్టెప్ తీసుకోవాలి. కానీ ఈ రోజున రకరకాల మనం చూస్తున్నాం బ్యాప్టిజాలు, మ్యారేజ్ కొరకు బాప్తిజము, ఇవన్నీ మనం గమనించినప్పుడు అక్కడ మారు మనసు ఉంటుందండి? ఎలా ఉంటుంది? మారు మనసు ఉండదు. మారు మనసులు తీసుకున్న తర్వాత నువ్వు తీసుకోవాల్సినటువంటి ఆ బ్యాప్టిజం అనేది ఈరోజు చాలా మంది, అంటే నేను అందరి గురించి మాట్లాడడం లేదు, కొంతమంది మనం గమనించినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు వాళ్ళ కొరకు ఈ వాక్యం. ఎందుకంటే మనము దేవుల్లో జీవిస్తున్నాము అంటే మనం మారు మనసు కలిగి మనం బ్రతకాలి. మన మనస్సును మార్చుకోవాలి. మన మనస్సు స్థిరంగా ఉండాలి దేవునిలో. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటాము, ఆ వాక్యం వింటున్న ఆ కొంతసేపు మనలో ఆ తినేటువంటి ఒక భయము మనలో ఉంటుంది. ఆ వాక్యం విని మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత యథావృతి జీవితం ఈ రోజున చాలా మంది క్రైస్తవులు చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా జీవితంలో నేను దేవునిలోకి రాకముందు నా జీవితం కూడా అలానే ఉండేది. ఎప్పుడైతే నేను దేవునిలోకి వచ్చి వాక్యము ప్రకటిస్తూ అనేక మంది యవనస్తుల మధ్య సేవా పరిచయం చేస్తున్నప్పుడు నన్ను నేను సిద్ధపరుచుకున్నాను దేవుని కొరకు. దాదాపుగా 14 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవలో కొనసాగుతున్నాను. ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా దేవుని కొరకు బ్రతుకుతూ ఈరోజు అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని అందిస్తూ సువార్తను ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నానంటే కేవలము కారణము మారు మనసు అనుభవము. మనము వాక్యాన్ని ప్రకటించడం అనేది ఎవరైనా ప్రకటిస్తారు, వాక్యాన్ని అనేక మంది కూడా వింటారు. కానీ ఈ వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, ఈ రెండు బాగున్నాయి. అయితే మనలో మనసు ఎంతవరకు మార్చుకొని ఉన్నామో, మనలో ఎంతవరకు మనసు అనేది నిగ్రహంగా ఉంది అనేది ఈరోజు మనం ఉదయకాలంలో ఆలోచించాలి. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం, అనేక మంది కూడుకుంటున్నాం, ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుని కృపను బట్టి మీ సంఘంలో ఈరోజు ప్రతిరోజు ఉదయకాలంలో దేవుడు మీకు ఆత్మీయ ఆహారము ఒక నెల మీకు కంటిన్యూగా ఇస్తున్నాడు దేవుడు అంటే ఎంతో మీకు భాగ్యం అన్నది. ఆ వాక్యాన్ని నిజంగా మీరు 25 రోజులు ఈ వాక్యాన్ని ప్రతిరోజు మీరు నెమరు వేసుకున్నట్లయితే మీరు ఎంత భాగ్యవంతులు. ఆ వాక్యాన్ని వినడం కాదు, కానీ నువ్వు మారు మనసు అనుభవంలోకి వెళ్ళాలంటే ఆ వాక్యం నీలోకి చేర్చబడాలి. అది నీ హృదయంలో నువ్వు దాచుకోవాలి, నీ జీవితంలో దాన్ని నువ్వు అన్వయించుకోవాలి. అప్పుడు నువ్వు మారు మనసు అనుభవంలోకి వెళ్తావు. ఈ రోజున మారు మనసు అనుభవంలోకి ఎంతమంది వెళ్తున్నాం? కాబట్టి మారు మనసు మనము ఎందుకు పొందుకోవాలంటే, నీవు పాప క్షమాపణ పొందుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు మారు మనసు పొందుకోవాలి. ఆ రోజున గొర్రెల కాపర్లు దేవునికి ఆ దూతకు భయపడ్డారు, త్వరపడి వెళ్ళారు, వాళ్ళు ఆయన పూజించారు. వాళ్ళు ఒకవేళ గొర్రెల కాపర్లు అయి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మనసు దేవుడికి తెలుసు కాబట్టి మొట్టమొదటిగా దేవుడు వాళ్ళకి స్వార్థను ప్రకటింపజేశాడు. ఆ తర్వాత జ్ఞానులు కూడా బయలుదేరారు. వారు కూడా ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు కూడా దాన్ని అనుసరిస్తూ ఆ యొక్క యేసయ్య ఉన్నటువంటి చోటుకి, ఆ యొక్క ఇంటిలోనికి వెళ్ళి వాళ్ళు కూడా సాష్టాంగ నమస్కారం చేశారు, ఆయన వాళ్ళు పూజించారు. ఈరోజు క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం. నీవు క్రీస్తుని ఏ విధంగా ఆరాధిస్తున్నావు? ఈరోజు క్రీస్తుని ఆరాధించాలి అన్నటువంటి ఆ యొక్క క్రిస్మస్ ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం, కానీ ఆ నిజమైన క్రిస్మస్ ఈరోజు మనము ఆరాధిస్తున్నామా? మనం క్రీస్తుని ఆరాధించేటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఎలా మారు మనసు కలిగి ఆరాధిస్తున్నావా? లేకపోతే నీ మనసు మార్చుకోకుండా లోకం వైపు, లోక ఆశల వైపు, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం కలిగి నువ్వు ఆరాధిస్తున్నట్లయితే అది నిజమైన ఆరాధన కాదండి. అర్థం చేసుకోండి, అది నిజమైన ఆరాధన కాదండి. నువ్వు అనుకోవాల్సిందే నీ వాక్యము దేవుడు వినడని, నువ్వు అనుకోవాల్సిందే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని. దేవుడు నీ ప్రార్థన వినడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయనకు కావాల్సింది మారు మనసు అనుభవము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థాయి దేవునికి అవసరం లేదు. నువ్వు ఏ స్థాయి అయినా కావచ్చు, ఒకవేళ నువ్వు పేదవాడి కావచ్చు, లేకపోతే ఒకవేళ గొప్పవాడి కావచ్చు. ఆ రోజున మనం గమనించినప్పుడు యేసయ్య పుట్టినప్పుడు అటు పామరులు గొర్రెల కాపర్ల దగ్గరకు సువార్తను ప్రకటించారు, అదేవిధంగా జ్ఞానులు కూడా మరి తెలియజేయబడ్డారు. అంటే ఆయనకు అందరూ కూడా సమానమే అనే విషయాన్ని మీరు గమనించాలి.
ఈరోజు నీ స్థాయి ఏదైనప్పటికీ కావచ్చు, నీ స్థాయి మంచిగా గొప్పగా ఉండొచ్చు, లేకపోతే ఒకవేళ నీ స్థాయి పేదరికంలో ఉండొచ్చు. కానీ దేవునికి కావాల్సింది నీ స్థాయి కాదండి, నీ మనసు మార్చుకున్నావా? ఈరోజు నీ మనసు దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నీవు పూర్ణ హృదయంతో నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా ఈ రోజున అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాము, మనము పాప క్షమాపణ నిమిత్తం మనం మారు మనసు పొందాలి. మరొకటి చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాము. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చారు. చాలండి, ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అందు నిమిత్తం మనం మారు మనసు పొందాలి. ఆ రోజున వాళ్ళకి చెప్తున్నటువంటి వార్త, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఈరోజు మనతో దేవుడు అంటున్న మాట, త్వరలో ఆయన రాబోతున్నాడు. జాగ్రత్త అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జరిగే సంఘటనలు మనం గమనించినప్పుడు, యుద్ధాలు కావచ్చు, ఈ యొక్క కుటుంబ వ్యవస్థను మనం గమనించినప్పుడు, సమాజంలో జరిగేవి మనం గమనించినప్పుడు మనకు తెలుస్తూ ఉంది, త్వరలో రెండో రాకడ రాబోతా ఉంది. మరి ఈ రోజున దేవుని రాజ్యము త్వరలో రాబోతుంది. మరి మనం మారు మనసు పొందామా? నువ్వు మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, అది కాదు దేవునికి కావాల్సింది. నువ్వు మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, అది కాదు దేవునికి కావాల్సింది. నువ్వు మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, అది కాదు దేవునికి కావాల్సింది. దానితో పాటు ఏం కావాలంటే, మారు మనసు అనుభవంలోకి నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, దేవుడు నీ మార్గాన్ని సరళం చేస్తాడండి. ఆలోచించారా ఆ విషయాన్ని? ప్రభువుతో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి, సువార్తను నమ్ముడి. సువార్త అనగా మంచి వార్త. ఈరోజు మనం సువార్తకి వెళ్తూ ఉంటే, మేము ఒక టీమ్గా ఏర్పడి ప్రతి ఆదివారం సాయంత్రం మేము సువార్తకి వెళ్తాం. యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అని ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాం 2022 సంవత్సరంలో. ప్రతి ఆదివారం సాయంత్రం కూడా డినామినేషన్స్కి సంబంధం లేకుండా అందరం కలుసుకుంటాం. అన్ని డినామినేషన్స్ కూడా మేము కలుసుకొని ఈ అల్లూరు ప్రాంతంలో ఈవినింగ్ కల్లా అందరం కలుసుకొని మేమంతా కలిసి ఆ అల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపుగా ఇప్పటికీ 65 ప్రాంతాల్లో మేము సువార్తను ప్రకటించాం. ఆ ప్రాంతాలకి వెళ్తున్నప్పుడు అక్కడ కొందరు ఒకసారి అన్నారు ఒక మాట, ఈ ప్రాంతం అంతా క్రైస్తవులు ఉన్నారు కదా, ఎందుకు సువార్త? క్రైస్తవులకి సువార్త అవసరం లేదా? క్రైస్తవులకి దేవుని వాక్యం అవసరం లేదా? క్రైస్తవులకి కావాలి, అన్యులకు కావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కూడా చాలా మంది మారు మనసు లేకుండా జీవిస్తున్న వారు ఈరోజు అనేక మంది ఉన్నారు. ఈరోజు మన సంఘంలో కూడా ఉండొచ్చు. దానికి కారణము వారు దేవుని వాక్యాన్ని స్వీకరించలేకపోతున్నారు, దేవుని వాక్యాన్ని వారు అంగీకరించలేకపోతున్నారు. ఒకవేళ దేవుని వాక్యము పాస్టర్ గారు ఖండితంగా చెప్పినప్పుడు ఈ రోజున కొంతమంది విశ్వాసులు పాస్టర్ గారిని కూడా ఆ వాక్యం మాకు చెప్పొద్దు అనే వాళ్ళు కూడా ఈ రోజున మనము వినలేదు. అలాంటి వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. కారణము దేవుని వాక్యం అండి రెండంచెలుగా ఉన్నటువంటి ఒక ఖడ్గం లాంటిది. ఒక ఖడ్గం ఒకవైపు ప్రేమ, మరొక వైపు హెచ్చరిక, రెండు ఉండాలి. దేవుడు నిన్ను ప్రేమించాలంటే నువ్వు దేవుడిని ప్రేమించాలి. దేవుడు నిన్ను ప్రేమించాలంటే నువ్వు మారు మనసు అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. అలా వెళ్ళకుండా దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తాడు? ప్రభువుతో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ వాక్యం నిన్ను నొచ్చింపజేయవచ్చేమో, కానీ ఈ వాక్యము నువ్వు వింటేనే నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు కోరుకోవాల్సిన వాక్యం ఏంటంటే నిన్ను మార్చాలి, నిన్ను మార్చే విధంగా వాక్యం ఉండాలి. నీలో తప్పుల్ని వాక్యము తెలియచేయాలని నువ్వు కోరుకోవాలి. ఎందుకంటే నీ వాక్యం నువ్వు నీ యొక్క తప్పులు నువ్వు బయటికి తెలుసుకో కదా, నీ తప్పులు నువ్వు గ్రహించలేవు కదా, నువ్వు ఇష్టపడవు, నువ్వు నీతిమంతుడుగా భావిస్తావు. అందుకే వాక్యం అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈరోజు ఎవరు? నేను ఈరోజు నీతిమంతుడు కాదు. దేవుని కృపను బట్టి ఈరోజు నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను.
కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ యొక్క తప్పులు తెలుసుకోవాలంటే నువ్వు కఠినమైన వాక్యాన్ని, నిజమైన వాక్యాన్ని, గద్దించే వాక్యాన్ని నువ్వు స్వీకరించినప్పుడు, నీలో ఉన్నటువంటి ఆ తప్పులు బయటపడినప్పుడు, వాక్యం నీలోకి వెళ్ళినప్పుడు నీ నరాలు, నీ కండరాలు అన్నీ కూడా దేవుని వాక్యం చేత శోధించబడి నువ్వు మార్చబడతావు. అదే నిజమైన మారు మనసు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరొక వాక్యాన్ని గమనిద్దాము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, అవునండి, చదవండి. ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరి మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చాలండి, ఏంటంటే అక్కడ గమనించారా? ఎవరు కూడా నశించిపోకూడదు, అందుకోసమే మనకు మారు మనసు అవసరం. ఈరోజు 2వ రాకడ ఆలస్యం అవుతా ఉంది, మనం వింటున్నాం. నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, ఇదిగో దేవుడు త్వరగా వస్తున్నాడు, రావట్లే. ఎందుకని? ఆయన చెప్పే వాగ్దానం అబద్ధం కాదు, ఆయన వస్తాడు. ఆలస్యానికి కారణం ఏంటంటే ఎవరు నశించిపోకూడదు. ఈరోజు మనందరం నిరీక్షణ ఒకటే కదండి, మనందరం పరలోకంలో చేరాలి. ఈరోజు మన నిరీక్షణ మనందరం పరలోకంలో చేరాలంటే మనందరం మార్చబడితేనే ఒక రోజున మనందరం పరలోకంలో చేరుంటాం. లేకపోతే మనలో మారు మనసు అనుభవం లేనట్లయితే మనం ఏ విధంగా పరలోకంలో చేరుతామండి? మారు మనసు చాలా అవసరం. ఈ రోజున మన మనసును మార్చుకోవాలి. మన రాతి గుండె మాంసపు గుండెగా మార్చబడాలి. ఈరోజు ఎంతో మంది విశ్వాసులు వాక్యాన్ని వింటున్న వారు రాతి గుండె కలిగి వాక్యాన్ని వింటూ విడిచేస్తున్నారు. అంటే వాక్యాన్ని వింటూ నేను నువ్వు మార్చుకోలేకపోతున్నావు అంటే నీ గుండె రాతి గుండె. దేవుడికి ఆ గుండె ఇవ్వలేదండి. దేవుడు ఇచ్చింది నీ గుండె మాంసపు గుండె నీకు దేవుడు ఇచ్చాడు. నువ్వు వాక్యాన్ని స్వీకరించాలి. నువ్వు మార్చుకోవాలి. ఈరోజు నేను కాలేజీలో వర్క్ చేస్తున్నప్పుడు అనేక మంది స్టాఫ్ మధ్యలో నేను ఉంటున్నప్పుడు నేను ప్రత్యేకంగా జీవిస్తాను. నా ప్రవర్తన విషయంలో నేను ప్రత్యేకంగా జీవిస్తాను. దానికి కారణము దేవుని యొక్క వాక్యానికి భయపడతాను. నేను గృహంలో ఒకలాగా, మందిరంలో ఒకలాగా, మరి పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో ఒకలాగా ఉండడం నాకు ఇష్టం లేదు. అట్లని 100% నేను దేవుల్లో జీవించడానికి కాదు, కానీ కొంత మటుకు నేను జీవించినప్పటికీ ఆ కొంత మటుకులో దేవునికి నమ్మకంగా జీవిస్తున్నానని మీకు ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే నేను పనిచేసేది ఇక్కడే ఏటలూరు ప్రాంతంలో పనిచేస్తున్నాను. కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు తెలుసుకోవచ్చు కదా. ఎందుకు చెప్తాం ధైర్యంగా అంటే కారణం ఏంటంటే మనము దేవుని బిడ్డలము గనక, మనము దేవుని కొరకు బ్రతకాలి కనుక, మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక మనం అందరం కూడా మారు మనసు పొందాలి. అలా మనం మారు మనసు పొందకపోతే ఇలాంటి క్రిస్మస్లు ఎన్నైనా వస్తాయి, ఇలాంటి వాక్యాలు మనం ఎన్నైనా వింటాము, ఇలాంటి న్యూ ఇయర్ ఎన్నైనా వస్తుంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని వాక్యాన్ని స్వీకరించక నిన్ను మార్చుకోకపోతే నువ్వు పోయేది మాత్రము పరలోకానికి కాదు అనే విషయం నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గత 2021లో కరోనా వచ్చిందండి. అనేక మంది చనిపోయారు. మా బంధువులు కూడా అనేక మంది చనిపోయారు. ఆ టైంలో మనకు పాపక్షమాపణ సమయం ఉంటుందంటారా? చాలా కష్టం అండి. ఆలోచించండి. ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం, మన జీవిత విధానం ఎలా ఉంది? నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు నువ్వు ఒకసారి పరీక్షించుకుంటున్నావా? ప్రతి నెల మనం తీసుకుంటున్నాము ప్రభు బల్ల ఆరాధన. నువ్వు చెయ్యి ఏ విధంగా వేస్తున్నావు? అక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, అయోగ్యంగా వేసినడలా నీవు శిక్ష అర్హుడవు అనే మాట మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఎంతమంది ఈరోజు అయోగ్యంగా వేయడం లేదండి? కారణం ఒకటే, వాళ్ళకి మారు మనస్సు అనుభవం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు గొర్రెల కాపర్లు దేవుని మాటకు లోబడ్డారు. గొర్రెల కాపర్లు త్వరపడి ఆయన వద్దకు వెళ్ళారు. అమూల్యమైనటువంటి కానుకలు గొర్రెల కాపర్లు సమర్పించారు. అదేవిధంగా జ్ఞానవంతులండి, ఈరోజు నీ జ్ఞానాన్ని బట్టి ఒకవేళ గర్విస్తున్నావేమో, నీ జ్ఞానము ఎంత తక్కువ అంటే గమనించండి. దేశం మొత్తానికి జ్ఞాని వాళ్ళు, ఆ దేశం మొత్తానికి ఒక జ్ఞానవంతులు.
వాళ్ళు కూడా వచ్చి దేవుని దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారంటే ఈరోజు మన ఉద్యోగము, మన జ్ఞానము ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను. తగ్గించుకోవాలి. మన స్థాయి ఏదైనప్పటికీ కావచ్చు, మనం తగ్గించుకొని మారు మనసులోకి వెళ్ళినప్పుడు, అనుభవంలోకి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను బలవంతుని చేతిలో బాణంలాగా మిమ్మల్ని వాడుకుంటాడండి. ఈరోజు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘము ఎంతో దీవించబడిన సంఘం. ఇక్కడ ఎంతో మంది కూడా సంఘ కాపరులు ఇక్కడ పని చేయాలని ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక పెద్ద సంఘము, అనేక మంది క్రైస్తవ బిడ్డలు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు. అటువంటి ఒక చరిత్ర ఈ సంఘానికి ఉందండి. అటువంటి సంఘంలో మీరు సంఘ సభ్యులుగా ఉన్నారంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి భాగ్యము. ఆ భాగ్యాన్ని మీరు ఏ విధంగా మరి తీసుకుంటున్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. తర్వాత చూడండి, మరొక వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. మరి మారు మనసు పొందితే దానివల్ల లాభం ఏంటి? ఇది మీకు తెలిసిన వాక్య భాగమే. మనం చూద్దాము. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. లూకా సువార్త అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగనని మీతో చెప్పుచున్నానని. చాలండి, అక్కడ గమనించారండి ఆ మాట. మనం చూస్తున్నాము, మనకు ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో అప్పుడు పరలోకంలో సంతోషం అనేది ఉంటుంది. గమనించారా? ఈరోజు మనం ఎవరైతే మారు మనసు పొందుతారో, బాప్తిసం తీసుకుంటారో, ఆ రోజు నీ నిమిత్తము పరలోకంలో సంతోషం ఉంటుంది. కానీ మనం మారు మనసు పొందినట్టుగానే ఉంటున్నాము, మళ్ళీ ఆ పరలోకంలో దుఃఖాన్ని తీసుకొని వస్తున్నాము. కారణము మళ్ళీ తిరిగి మనము లోకం వైపు వెళ్ళిపోతున్నాము. అలా ఉండకూడదండి. ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం సంవత్సరము ఈ చివరిలో ఉన్నాం, 2025 డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం. ఒక నిర్ణయం తీసుకోండి. అయ్యా, నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఒక నిజమైన క్రైస్తవుడిగా వాక్యం అంటుంది, నీవు లోకానికి వెలుగై ఉన్నావు అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈరోజు మనం ఇతరులకు మార్గం చూపించేటువంటి స్థితిలో మనం ఉన్నామా? వాక్యం అంటుంది, నీవు లోకానికి ఉప్పై ఉన్నావు. క్రైస్తవుడా, నీవు లోకానికి ఉప్పై ఉన్నావు. ఈరోజు మనము ఉప్పై ఉంటున్నామా? మనల్ని బట్టి ఈరోజు అనేక మంది దేవుని దగ్గరికి వస్తున్నారా అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, రాలేకపోతున్నారు అంటే నీలో మారు మనసు అనుభవం లేదు. ఈరోజు మనం గమనించినప్పుడు లోకంలో ఉన్న వారికంటే కూడా మనము ప్రత్యేకించబడినటువంటి వారు. గమనించారా ఆ విషయాన్ని మీరు? మనం ప్రత్యేకించబడ్డాము. లోకంలో ఉన్నటువంటి వారితో మనం సమానులం కాము. అందుకే అంటాడు, రాజులైన యాజక సమూహము మనం ఈ రోజున. మరి రాజులైన యాజక సమూహంగా ఉండాలంటే మనము మారు మనసు అనుభవంలోకి వెళ్ళాలి కదా. గొర్రెల కాపురులాగా మనం దేవుని ఆరాధించాలి కదా. జ్ఞానులాగా మనం దేవుని ఆరాధించాలి కదా. అలా మనం ఆరాధించినప్పుడు మనము దేవుని బిడ్డలుగా ఎలా పిలువబడతాం? పరలోకంలో నీ నిమిత్తము సంతోషము మారుమోగాలంటే నువ్వు ఇక్కడ మారు మనసు పొందినప్పుడు దేవుని దూతలు అక్కడ ఆర్భాటముతో నిన్ను గూర్చి సంతోషిస్తారండి. ఆ సంతోషము ఎంతకాలం మనం ఉంచగలుగుతున్నాం పరలోకంలో? ఆలోచించండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మరొక 2 వాక్యాలు చదివి ముగిస్తాను. నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది కనుక అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు. గమనించారండి ఈ వాక్యము? మారు మనస్సు కలిగి నువ్వు బాప్తిసం తీసుకోవాలి. మారు మనస్సు కలిగి నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఎందుకు అలా అంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకోవాలి కదండి. ఆ వరము అంటే ఏంటంటే గిఫ్ట్ అందరికి ఉంటుందా? అందరికి దేవుడు గిఫ్ట్ ఇవ్వడండి. ఆ వరము నీలోకి ప్రవేశించాలంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ప్రవేశించాలంటే, నీవు పరిశుద్ధంగా జీవించాలంటే, నీవు మారు మనసు పొంది నువ్వు బాప్తిసం తీసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ అనేటువంటి మన దేవుడు నీలోకి ప్రవేశించి ఆయన నీలో కార్యం చేస్తాడండి. ఈ రోజున పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటున్నావా?
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందావు, మంచిదే. బ్యాప్టిజం తీసుకున్నావు, మంచిదే. తిరిగి లోకం వైపు వెళ్లకుండా ఉన్నట్లయితే నువ్వు మంచి వరం నీకు దేవుడు ఇస్తున్నాడండి. ఆ వరాన్ని నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటావు. అప్పటి నుంచి నువ్వు ప్రత్యేకించబడతావు. దేవుని కొరకు అప్పుడు జీవిస్తావు. దేవుని కొరకు నువ్వు బ్రతుకుతూ వెళ్ళినప్పుడు అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉంటావండి. అనేక మందికి నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. ఈరోజు మనము మారు మనసు అనుభవంలోకి వెళ్దాం. మనము ఆ అనుభవంలోకి వెళ్ళనట్లయితే ఒకరోజు నువ్వు దేవునికి లెక్క అప్పు చెప్పాలి. ఎందుకంటే తెలుసా, ఆ రోజు గొర్రెల కాపర్లకు దేవుని దూత ఆ రోజు ప్రత్యక్షమై చెప్పారు. వారి గొర్రెల కాపర్లు ఆ రోజు దూతకు లోబడ్డారు. ఈరోజు దైవ సేవకులుగా ఇక్కడ వాక్యం నిలబడి మేము చెప్తున్నాము. మీరు మాకు ఒకవేళ దేవుని వాక్యానికి లోబడకపోతే మీరే ఒకరోజు సమాధానం దేవునికి చెప్పాలి. ఎందుకంటే మీకు సువార్తమానం మీకు అందించబడింది కాబట్టి ఆ లెక్క మీరే చెప్పాలి రేపు. కాబట్టి ఆలోచించండి, మనము ఏ అనుభవంలో మనం ఉన్నాం ఈ రోజున. అందుకోసమే చివరిలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదండి ఫైనల్ మాట. ఈ మాట చదవక ముందు మరొక మాట చదివి నేను ముగిస్తాను. మనము ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు 21వ అధ్యాయము 8వ వచనం చదివేసి తర్వాత ఆ వాక్యాన్ని గురించి వివరించుకొని ముగిద్దాం. 21వ అధ్యాయం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ కూడా అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇదే రెండవ మరణం. ఎంత క్లియర్గా ఇచ్చాడంటే దేవుడు మన కొరకు. ఎవరిచ్చాడండి? పిరికివారు. పిరికితనంగా ఉన్నావా? నీవు పోయేది నరకానికే. అవిశ్వాసులు, విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉన్నావా? నువ్వు పోయేది నరకానికే. అసహ్యులు, అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు, నరహంతకులు, హంతకం అంటే చంపేవాళ్ళు, తర్వాత వ్యభిచారులు, వ్యభిచారం చేసేటువంటి వారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, దేవుని కంటే కూడా ఎక్కువగా ఇతర వస్తువులు కావచ్చు, వేరే వాటిని ప్రేమించేవారు, అబద్ధికులు. చూసారండి, అబద్ధికులు కూడా నరకానికి పోతారంట. కాబట్టి మనం ఎలా బ్రతకాలి? ఇప్పుడు అబద్ధం చెప్పకుండా బ్రతకాలి కదా. ఈ వాక్యం విన్నప్పుడు నిజంగా నా జీవితంలో నేను చాలా మార్చుకున్నానండి. ఎప్పుడైతే ఈ వాక్యం నేను విన్నానో నా జీవితంలో చాలా వరకు నేను మార్చుకున్నాను. కారణం ఏంటంటే దేవుని వాక్యం వింటున్నప్పుడు నేను భయపడ్డాను. ఎందుకంటే అబద్ధం ఆడుతున్నావా, అగ్ని గంధకములో మండు ఆ యొక్క గుండములో నువ్వు పాలు పంచుకుంటావు. ఇదే రెండవ మరణం. అదే నువ్వు మారు మనసు పొందినట్లయితే నీకు రెండవ మరణం ఉండదు. ఇప్పటికి కూడా నువ్వు వాక్యం విని ఒకవేళ మార్చబడకపోతే అని అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని అంటున్నాడు. వాని క్రియలు చొప్పున. ఎవరి క్రియలు వాళ్ళవే, ఎవరి క్రియలు వాళ్ళ వెంట వస్తాయి. నీ క్రియలు చొప్పున ప్రతి వానికి కూడా ఆయన జీతం ఇస్తాడు. ఎవరికి వాళ్ళకి సపరేట్గా. ఒక ఫ్యామిలీలో ఒకవేళ 5 మంది ఉంటే 5 మంది ప్రవర్తన బట్టి 5 మంది కూడా సపరేట్గా ఆయన ఒక జీతాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ జీతం ఏంటి? జీవ కిరీటమా, లేకపోతే ఆ జీతం ఏంటి? శిక్షణ అనేది మనం ఆలోచించినప్పుడు రెండవ మరణం మనకు లేకుండా ఉండాలి అంటే, నరకం మనకు లేకుండా ఉండాలంటే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని కొరకు మనం ఒక నిర్ణయం కలిగి మనం జీవించినప్పుడు పరలోకం నీదేనండి. గొర్రెల కాపర్లు ఏ విధంగా అయితే పరలోకాన్ని అనుభవించారో, యేసుక్రీస్తుని అనుభవించారో, జ్ఞానులు ఏ విధంగా అయితే యేసుక్రీస్తుని అనుభవించారో, సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఆరాధించారో, పూజించారో, మనము కూడా మన జీవితంలో నిజమైన ఆరాధన చేయాలంటే మనము మారు మనసు అనుభవంలోకి వెళ్ళాలి. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించుగాక. ఆమేన్. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా సంఘ కమిటీ వారికి
వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాస్టర్ గారు కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి వర్తమానాన్ని మనతో పంచుకున్న